వెతలు తీరును కృపలు దొరుకును సాటి లేనిది యేసుని నామం యేసునామమే మధురం మదిలో తలచిన ధన్యం యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారి శుభనామంలో వందనాలు. దేవుని కృప మీకందరికి తోడయుండును గాక. బిగ్ అసోసియేషన్ పరిచర్యలు వివరించి ప్రార్థిస్తాను. యేసే పరిష్కారము అనుదినము టెలివిజన్ కార్యక్రమం 18 సంవత్సరాలుగా విరామం లేకుండా ప్రతిరోజు ప్రసారం అవుతుంది. 6,130 ఎపిసోడ్స్ దాటాము. దేవుని మహాకృప. ఈ కార్యక్రమంలో మీరు భాగస్థులు కావచ్చును. యేసే అన్నదాత ఈ కార్యక్రమం ద్వారా రోగులు, విధవలు, పేదలు, వృద్ధులు, అనాథలు ప్రతి మాసం ఆహార ముడి పదార్థాల ప్యాకెట్ వర్త్ ఆఫ్ 1,000 రూపీస్ ప్యాక్ వారు పొందేటట్టుగా యత్నం ప్రారంభించి యేసే అన్నదాత పెట్టాము. ఇప్పటికి 70,000 మందికి ఉచితంగా భోజనం పెట్టాం. మీ అందరికీ తెలుసు. సాయంకాలం ఉపాహారం పంపిస్తున్నాం స్లమ్ ఏరియాస్కి. కావున యేసే అన్నదాత ఫ్యామిలీ క్లబ్లో మీరు జాయిన్ అయ్యి ఒక కుటుంబం 1,000 రూపాయల ద్వారా ఒక విడోయర్ని, ఒక అనాథను, ఒక రోగిని ప్రోత్సహించవచ్చు. లేదా ఇద్దరు 500 ఇచ్చి ప్రోత్సహించవచ్చు. యేసే పరిష్కారం ఆధ్యాత్మిక కార్యక్రమం, యేసే అన్నదాత ఆహార కార్యక్రమం, యేసే ఆరోగ్య రక్ష వార్ ఆన్ డయాబెటీస్ ప్రారంభిస్తున్నాం. సమీకరించుకున్నాం బలాలు. దేవుని కృపను బట్టి ఏలూరు స్లమ్స్ అన్నిటిలో 2 రోజులు చొప్పున షెడ్యూల్ చేశాము. జూన్ నాటికి 50,000 మందికి రక్త పరీక్షలు, బ్లడ్ టెస్ట్స్ చేసి, షుగర్ పేషెంట్స్ ఉంటే వాళ్ళను ఒక డయాబెటాలజిస్ట్కి అటాచ్ చేసి వాళ్ళ ఆరోగ్యం కాపాడుకునే పథకం. యేసే ఆరోగ్య రక్ష హెల్త్ సెంటర్స్ MBBS వైద్యులతో ప్రారంభిస్తున్నాం. ప్రార్థించండి. యేసే ఆదరణకర్త మృతుల కుటుంబాలు విలాపంలో ఉంటాయి. అలాంటి వారికి మధ్యాహ్నం లేదా సాయంకాలం సమాధి అనంతరం కుటుంబ సభ్యులు పరామర్శకొచ్చిన వారు భోజనం చేయటానికి ఉచితంగా భోజనం పంపిస్తున్నాను. ఇప్పటికీ 3 పంపాము. ఎవ్రీడే ఈ ప్రాసెస్ కొనసాగుతుంది. పేదవారు చనిపోయినప్పుడు క్యాఫెన్ బాక్స్ సమాధి పెట్టి పేదవారు ఉచితంగా ఇస్తున్నాం. వెహికల్ మరియు ట్రాన్స్పోర్టేషన్, ఫ్రీజర్ బాక్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ నిమిత్తం ఫ్యూ అమౌంట్తో ఏర్పాట్లు చేస్తున్నాం. యేసే జ్ఞానప్రదాత విద్యార్థులకు ట్యూషన్ సెంటర్స్ ప్లాన్ చేస్తున్నాం. యేసే రైతు స్నేహితుడు ఒక బెస్ట్ రైతు బజారు వర్త్ ఆఫ్ సమ్ lakhs of rupees డిజైన్ చేస్తున్నాను. ప్రార్థన చేస్తున్నాను. యేసే న్యాయకర్త కౌన్సిలింగ్ సెంటర్ క్రిస్టియన్ అడ్వకేట్స్తో డిజైన్ చేస్తున్నాం. యేసుతో సమస్తము సాధ్యము. యేసే సమస్తమై ఉన్నాడు. ఇది లోకం గుర్తెరిగేటట్లు ప్రార్థన చేస్తున్నాను. మీరు భాగస్థులు అవ్వచ్చు. మరొక శుభవార్త క్రైస్తవ పురుషులకు.
ఇప్పుడు స్క్రీన్ మీద మీకు అభివృద్ధి పదములోనికి నడిపించే అద్భుత సెమినార్ ఒక ఇమేజ్ ఉంది, చూడండి నా ఫోటోతో. 26వ తారీఖు రిపబ్లిక్ డే దినాన 25 మంది పురుషులను సెమినార్కు ఆహ్వానిస్తున్నాము. యు ఆర్ ఆల్సో ఇన్వైటెడ్ టు అప్లై. మీరు కూడా అప్లై చేయొచ్చు. టీచింగ్ ఫ్రీ అండ్ ఫుడ్ ఫ్రీ, మెటీరియల్ ఫ్రీ, బట్ రిజిస్ట్రేషన్ 100,000 రూపీస్. అదే రోజు సాయంకాలం 25 మంది ఇచ్చిన 1000 రూపాయలు ఒక విధవరాలి పోషణార్థం అక్కడే అందిస్తాం. ఇది ఈ ప్రోగ్రాంలో మేము చేసే సోషల్ ప్రాజెక్ట్. ఇక ఆ సెమినార్లో ఏం చేస్తాం? మిక్కిలి గొప్పవాడు ఒకట ఎట్లు. బైబిల్ తలగా ఉంటావయ్యా అని చెప్పింది, మనం తోకగా ఉండటానికి కూడా సరిపోవటం లేదు. కాబట్టి నేను 6 ప్రసంగాలు చేస్తాను ఆ రోజున, 45 నిమిషాలు ఒక్కొక్క ప్రసంగం. నువ్వు తలగా ఉంటావు. రెండో ప్రసంగం, సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు. మూడో ప్రసంగం, మిక్కిలి గొప్పవాడు ఒకట. 4వ ప్రసంగం, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత గొప్ప. 5వ ప్రసంగం, మనం ధనవంతులు అవటానికి యేసు దరిద్రుడు అయిపోయాడు. 6వ ప్రసంగం, ధనము చెడ్డ యజమానుడు మంచి దాసుడు. ఈ 6 ప్రసంగాల చేత పార్టిసిపెంట్స్లో ఒక వెలుగు, దైవ చిత్తము పట్ల అవగాహన కలిగిస్తాను. ఐ కెన్ అష్యూర్ దెమ్ దే విల్ నాట్ బి రిమైన్ సేమ్ అగైన్. గతంలో వారి జీవితం ఉండదు, మారిపోతుంది. దే విల్ బికమ్ వెరీ గ్రేట్ఫుల్ పీపుల్. గొప్పవాళ్ళు అవుతారు. ఆపర్చునిటీస్ ఫర్ యూ. అప్లై టుడే. ఒక్క SMS 8179649745. ఒక్క SMS ఇవ్వండి. వీ విల్ బి ఇన్ టచ్ విత్ యూ. ఇవి కొంచెం నేను మీకు ఈ ప్రత్యేకమైనటువంటి అనౌన్స్మెంట్స్ మీ ముందు ఉంచాను. ఐ హ్యావ్ టేకెన్ 8 minutes. 8 నిమిషాలు తీసుకున్నాను. వాక్యంలోనికి వెళ్దాం, ప్రార్థన చేస్తాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ దాసుడనైన నన్ను కృపతో వాడుకుంటానికి సహాయం చేస్తున్నారు. మీ సహాయం కొరకు వందనాలు. వాక్యము నుండి మీ బిడ్డలతో మాట్లాడండి. సెమినార్కు క్రైస్తవ సహోదరులు ఎవరైతే వారి జీవితాల్లో పేదరికంతో బాధపడుతున్నారు, కన్ఫ్యూజన్లో ఉన్నారో భవిష్యత్తు కోసం, అట్లాంటి వారు హాజరవటానికి సహాయం చేయండి. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో నిన్నటి దినం కృతజ్ఞత కలిగి ఉండండి, మీరు ఒకనికి ఒకడు అనుగ్రహించబడ్డాడు, మీరు సమాధానము చేత ఏలబడండి. ఇవి నేను చెప్పాను. మీ హృదయాన్ని ఆందోళన ఏలుతోంది ఇప్పుడు ఆర్థిక సమస్యలను బట్టి, సాతాను కల్పించే చిక్కులను బట్టి, హృదయము యొక్క మోసాన్ని బట్టి, లోకము యొక్క తంత్రాన్ని బట్టి మీ హృదయాన్ని కలవరం ఏలుతోంది, మీ హృదయాన్ని ఆందోళన ఏలుతోంది.
మీ హృదయాన్ని దిగులు ఏలుతోంది, మీ హృదయాన్ని దుఃఖమేలుతోంది, నీ ప్రభు ఉన్నాడు, సమాధానమే తలచి ఉన్నాడు. ఆయన ఇచ్చు సమాధానం నిన్ను ఏలాలి. ద పీస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మస్ట్ రూల్ యువర్ హార్ట్, యువర్ లైఫ్. నీ జీవితాన్ని యేసుక్రీస్తు అనుగ్రహించు శాంతి ఏలాలి. ఒక పర్యాయము క్రీస్తు ఇచ్చు శాంతి నీవు అనుభవిస్తే అది నీ నుండి తొలగిపోదు. నీ దుఃఖానికి కారణం నీ ఆలోచన, నీ దుఃఖానికి కారణం నీ మనస్సు, నీ దుఃఖానికి కారణం నీ అవగాహన రాహిత్యం, నీ దుఃఖానికి కారణం నీ అవిశ్వాసం. యేసు నీ కొరకు చేతులు చాచి పిలుస్తున్నాడు, ప్రభు దగ్గరికి రా. 16వ వచనం చదివి కొన్ని మాటలు చెబుతాను. ఒక్కొక్క వచనం 10 రోజులు చెప్పచ్చు, అంతటి గంభీర ధన్యత ఉన్నది వాక్యములో. అయినప్పటికీ మనం కొంచెమైనా చెప్పుకుందాం. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధిస్తూ బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయొచ్చు. సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు యొక్క వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనివ్వండి. దేవునికి స్తోత్రం చెబుదామండి. హృదయములో సమృద్ధిగా దేవుని వాక్యము నివసించనివ్వండి. యేసు ప్రభు విత్తువాని ఉపమానం చెప్పారు మత్తయి సువార్తలో. 4 రకాల నేలలు. త్రోవ పక్కన పడిన విత్తనం అపవాది తీసుకుని వెళ్ళిపోయాడు. రాతి నేల, రాయి ఉంది, త్వరగా మునిచింది, మాడిపోయింది. ముండ్ల తుప్పలు, ఐహిక విచారాలు, అణిచివేయబడినట్లుగా మనం చూస్తున్నాం. నిష్ప్రయోజనమైన విత్తనం, మంచి నేలన పడిన విత్తనం. అర్థమవుతుందా? మంచి నేలన పడిన విత్తనం ఫలించింది 100 రెట్లుగా. మీ హృదయములో సమృద్ధి అయిన వాక్యం నివసింపనివ్వండి. రిజర్వాయర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యమునకు మీ హృదయము ఒక అద్భుతమైన రిజర్వాయర్గా మారాలి. ఎందుకంటే అది నీ హృదయాన్ని బాగు చేస్తుంది, స్వస్థపరుస్తుంది, బలపరుస్తుంది, ధైర్యం ఇస్తుంది, జీవం ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది, నిరీక్షణనిస్తుంది, కృపనిస్తుంది, దేవుని అర్థం చేసుకుంటానికి సహాయం చేస్తుంది. నీ హృదయము సిద్ధము కావాలి. నీ హృదయము సిద్ధము కావాలి దేవుని వాక్యం కొరకు. హగ్గయి గ్రంథంలో రాశాడు, చిల్లు వేసిన సంచిలో వేయబడిన నాణ్యాలు జారిపోతుంటాయి, ఖాళీ సంచి మిగిలిపోతుంది. నీ హృదయము వాక్యముతో నిండాలి, ఖాళీగా ఉండకూడదు. అది డెవిల్స్ వర్క్షాప్ అయిపోతుంది. ఎంప్టీ హార్ట్ ఆఫ్ ద ఈవిల్ మ్యాన్ ఈజ్ నథింగ్ బట్ ద డెవిల్స్ వర్క్షాప్. సాతానికి కర్మాగారం ఉంది, అది నీ మనస్సు. సాతాను ఒక రణరంగం సృష్టిస్తున్నాడు, నీ మనస్సు. నీ హృదయంలో వాక్యం ఉండాలి. కీర్తనాకారుడు 119వ సంకీర్తనలో చెప్పిన మాట, నీ వాక్యమే నన్ను బ్రతికించింది, బాధల్లో నెమ్మదినిచ్చింది. ఎలా? హృదయంలో ఉండి, సమృద్ధి వాక్యం ఉండి. నిన్న ఒక 2 దైవ సేవకులు
బ్రెన్హామ్ గారు, దైవజనుడు మనోజ్ వచ్చారు. వీ హ్యావ్ డిస్కస్డ్ నియర్లీ 6 hours అబౌట్ ది స్క్రిప్చర్స్, ప్లాన్ ఆఫ్ గాడ్, దేవుని ప్రణాళిక గురించి, లేఖనాల గురించి పరిశోధించాం. వాళ్ళు ఎంత వేగంగా ఉన్నారంటే వాక్యంలో ఒక మాట వాక్యంలోంచి వస్తే రిఫరెన్స్ చెప్పేస్తున్నారు, టాపిక్ చెప్పేస్తున్నారు, ఏ బుక్లో ఉందో చెప్పేస్తున్నారు, ఏ ఇన్సిడెంట్ చెప్పేస్తున్నారు. ఐ ఫీల్ సో హ్యాపీ. ఒక క్వశ్చన్ వేస్తే దాని ఆన్సర్ టక్కున వచ్చేస్తాం. దేర్ మైండ్స్ అండ్ దేర్ హార్ట్స్ ఫిల్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యం చేత నింపబడింది. దేవుని వాక్యము భుజించగా నీ హృదయము మధురముగా ఉంటుంది. దేవుని వాక్యము దొరికినప్పుడు భుజించాలి. మనం మంచి ఆహారం దొరికితే భుజిస్తాం కదా. దేవుని వాక్య ఆహారం ఎట్లుంటుందో తెలుసా? దావీదు గారి అనుభవం జుంటి తేనె ధార, జుంటి తేనె ధారల కంటే మధురం. ఎస్ మై ఫ్రెండ్స్, క్రొవ్విన మెదడు కంటే మధురమైన రుచి. మన ఆత్మలకు ఆహారము, దేవుని వాక్యము మన ఆత్మలకు ఆహారము. అందుకని ఏమంటున్నాడు, ఈ ఆహారము నీ హృదయంలో నివసించాలంటే పౌలు గారు ఒక సోర్స్ ఇచ్చాడు. అదేంటో తెలుసా? ఎ గుడ్ క్రిస్టియన్ మ్యూజిక్ అండ్ గుడ్ క్రిస్టియన్ సాంగ్స్. 11వ శతాబ్దంలో అన్నదమ్ములు జాన్ వెస్లీ, చార్లెస్ వెస్లీ ఉండేవారు. జాన్ వెస్లీ ప్రీచెస్ ద గాస్పల్, చార్లెస్ వెస్లీ sings the gospel. చార్లెస్ వెస్లీ sings the gospel. నేను ఒకప్పుడు క్రైస్తవ సంగీతం వినేవాడిని కాదు, గాయకుల్ని హేళన చేస్తుండేవాడిని, జడ్జి చేస్తుండేవాడిని. పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఆస్వాదించటం అనేది నేర్పించటం ప్రారంభించాడు. యు డోంట్ బిలీవ్, ఇప్పుడు నేను ప్రభువు యొక్క గానము వినకుండా ఉండలేకపోతున్నాను. ఆ పాటలలో ఉన్న మాధుర్యం, ఆ గానములో ఉన్న మాధుర్యం, ఆ పదజాలములలో ఉన్నటువంటి దైవ వాక్యం, నాలో ఉన్నటువంటి ఆ వరిని, పెయిన్ని, ఏగనిని, అసంతృప్తిని, అవిశ్వాసాన్ని పారద్రోల్ని అని నేను సాక్ష్యం చెప్తున్నాను. ఎంతోమంది దేవుని సేవకులు మంచి మంచి గీతాలు ఆలపించారు. డోంట్ లుక్ ఎట్ ద సింగర్ ఫేస్, డోంట్ లుక్ ఎట్ ద మ్యూజిషియన్స్ ఫేస్, లుక్ unto the word of God, look unto the lyric in it. ఆ పదజాలం చూడండి, అందులోని వాక్యం చూడండి. నడిపించు నానావా అనే పాట మాసిలమణి గారు రాశారు. ఎటువంటి ఘనమైనటువంటి పాట, సంగీతముతో, కీర్తనలతో, పాటలతో నీ జీవితంలో నీవు వింటూ 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 ఉండగా నీ జీవితం అద్భుతంగా టర్న్ అయిపోతుంది. నీకు వ్యర్థమైనవి నీ కనుల ఎదుటకు రాకుండా చూసుకో, వ్యర్థమైనది నీ చెవుల గుండా లోనికి వెళ్ళకుండా చూసుకో. అరెస్ట్ ఆల్ యువర్ సెన్సెస్, ఖైదీ చేశాయి. నీ కను దృష్టిని ఖైదు చేయి, నీ వినికిడిని ఖైదు చేయి, నీ స్పర్శను ఖైదు చేయి. ఫ్రెండ్, ప్లీజ్ ట్రస్ట్ మీ, బిలీవ్ మీ. If you do this, you can see the power of God working in your heart. If you can see the light of God shining upon your life, నీ జీవితం మీద దేవుని వెలుగు ప్రసరించడం చూస్తావు. దేవుని అద్భుతమైనటువంటి శక్తి ప్రవాహం నీ దేహములో, నీ ఆత్మలో, నీ జీవితంలో, నీ పరిచర్యలో నువ్వు చూస్తావు.
a great, strong, powerful firewall around your life, around your family. నువ్వు చూస్తావు, ఒక అగ్ని ప్రాకారం నీ చుట్టూతా ఉంటుంది. యూ విల్ బి ప్రొటెక్టెడ్. సాటన్ విల్ నాట్ రీచ్ యూ. సాతాను నీ దగ్గర రాలేడు, పారిపోతాడు. ఇదేమన్నా బండమోయమన్నాడా దేవుడు? ₹1,00,00,000 నిన్ను ఇమ్మన్నాడా? లిజన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, సింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. పాడవయ్యా, పాట పాడు, దేవుని పాటలు పాడుకో. మా ఇంటి దగ్గర పల్లికొండ మరియమ్మ గారని మా బాల్యంలో ఒక 80 నుంచి 90 సంవత్సరాలు వృద్ధురాలు ఉండేది. వాళ్ళ అల్లుడు కూడా రిటైర్ అయిపోయాడు అప్పటికే. ఆ ముసలావిడ చాలా షార్ట్గా ఉండేది. అందుకనే మా ఇంటి దగ్గర 2 మరియమ్మలు ఉండేవాడు, పొట్టి మరియమ్మ గారు, పొడుగు మరియమ్మ గారు అనేవాళ్ళం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల గ్రంథం అందరూ పట్టుకెళ్తారు. అందులో అప్పటికే 430 పాటలు 500 పాటలు ఉండేవి. ఆవిడకి చదువు రాదు, బ్రిటిషర్స్ టైం నుంచి ఉండింది అప్పటికి. ఆవిడ పొల్లు పోకుండా, శృతి తప్పకుండా, కంటితో చూడకుండా, చదవకుండా ఆవిడ పాటలు పాడుతుంది. 1 2 టోటల్ కంప్లీట్గా. మా నాన్నగారు ఆవిడ మా ఇంటికి వచ్చినప్పుడు, ఆవిడ మా ఫాదర్ సిఎస్ఐ బ్యాక్గ్రౌండ్, మా తాత సిఎస్ఐ డినరీ చైర్మన్, మా ముత్తాత సిఎస్ఐ పాస్టర్, మా ముత్తాత తండ్రి డీకన్, నేను బిషప్. అర్థమవుతుందా? మా నాన్నగారు, మాది ప్యూర్ క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ. మా నాన్న ఆ అమ్మని పెట్టుకొని, మా అమ్మగారిని పక్కనే ఆవిడతో శృతి కలిపి పోటీగా పాడుతూ ఉండేవాడు. ఎంత అద్భుతమైనటువంటి ఆనందం అనుభవించేవాడు. సింగ్ మోర్. ఇవాళ మనం సినిమా పాటలకు వెళ్ళిపోతున్నాం. అంతకంటే సినిమా పాటల్లో ఏం లిరిక్ ఉంటుందండి? చెత్త లిరిక్ ఉంటుంది, టెంప్ట్ చేసే లిరిక్ ఉంటుంది, హస్కీ వాయిస్తో చండాలంగా ఉంటుంది. అదే మీరు ఏసై పాటలేనండి. ఈ మధ్యన దాన్ని కూడా బురద పుట్టిస్తున్నారు కొందరు. అట్లా వద్దు. బెస్ట్ సాంగ్స్, బెస్ట్ లిరిక్ సాంగ్స్, స్క్రిప్చర్ బేస్డ్ సాంగ్స్ తీసుకోండి. లిజన్ ఎవ్రీడే, మినిమం 1 hour to 2 hours to 3 hours to 4 hours. Come on friends, enjoy the singing. అద్భుతంగా ఉంటుంది. నేను ఎక్స్పీరియన్స్ అయినాకే చెబుతున్నా మీతో, నేను మామూలుగా చెప్పట్లేదు. అర్థమైందా? నేను అనుభవం లేకుండా చెప్పలేదు ఈ మాట, మీకు అనుభవించుకొని చెప్పటం లేదు ఈ మాట, నేను అనుభవించి చెబుతున్నా. తర్వాత లిజన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ గ్రేట్ మెన్ ఆఫ్ గాడ్. నేను ఇంటర్నెట్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను, వందనాలు చెబుతున్నాను దేవునికి. ఎందుకు తెలుసు? ప్రపంచ శ్రేష్ఠ భక్తుల వర్తమానాలు ఈ చెవులలోకి, వారిని నా కనుల ముందుకు ఈ ఇంటర్నెట్ తీసుకొచ్చింది. ఎవ్రీడే ఐఎమ్ లిజనింగ్ ద స్క్రిప్చర్స్ ఫ్రమ్ మెనీ 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 సర్వెంట్స్ ఆఫ్ గాడ్, రైట్ పీపుల్. అండ్ న్యూ థింగ్స్ గాడ్ ఈజ్ టీచింగ్ టు మీ ఎవ్రీ డే. దేవుడు నాకు నూతన సంగతులు నేర్పిస్తున్నాడు. 30 ఏళ్ల సేవ తర్వాత, 30 ఏళ్ల బైబిల్ పఠనం తర్వాత, 8,000 టీవీ వర్తమానాల తర్వాత, వేలాది బయట వర్తమానాల తర్వాత, బైబిల్ వచ్చిన 3 సార్లు చదివిన తర్వాత, ఫస్ట్ పేజ్ ఆఫ్ ద బైబిల్ స్టిల్ ఛాలెంజింగ్ మీ విత్ ద న్యూ థింగ్స్. బైబిల్లో మొదటి పేజీ సవాలు చేస్తోంది, నీకు ఈ సంగతి తెలుసా? ఎస్ మై ఫ్రెండ్స్, ఎస్, నేను మనవి చేస్తున్నాను. ఫిల్ యువర్ హార్ట్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్
and the singing of the Lord. కీర్తనల గ్రంథం ఏమిటండి? పాటలు కాదు. కీర్తనల గ్రంథం పాటలే, పోయిట్రీ. కనుక మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుని సన్నిధిలో పాటలు మనలను ఆనందింపచేస్తాయి. మీరు ఒకసారి గమనించండి, పరలోకంలో దూతలు ఏం చేస్తున్నాయి? స్తుతి గీతాలు పాడుతున్నాయి. భూమి మీద మనం ఏం చేస్తున్నాం? పోట్లాట, బూతులాట, తిట్లు, పురాణం, అసహనం, ఇతరుల విమర్శ. ఇదా దేవుడు ఈ నోరు నీకెందుకు ఇచ్చాడు మిత్రమా? ఈ నోరు ఆయన కొరకు ఇచ్చాడు. ఈ నాలుక ఆయన స్తుతించడానికి ఇచ్చాడు. నాట్ టు అబ్యూజ్ ఎనీవన్, నాట్ టు స్కోల్డ్ ఎనీవన్, నాట్ టు థ్రెట్ ఎనీవన్. ఎవరిని తిట్టడానికి కాదు, ఎవరిని దూషించడానికి కాదు, దీవెన వచనము పలుకుటకు నీకు నోరిచ్చాడు. యూజ్ దట్ ఫర్ దట్ పర్పస్. ఒక మాట నీకు చెప్పిన, ఒక చెవి చాలు కదా, కానీ 2 చెవులు ఇచ్చాడు. 2 నాలుకలు ఇవ్వలేదు. ఒక్క నాలుక 2 చెవులు ఇచ్చాడు. ఒక మాట మాట్లాడితే 2 మాటలు వినగలుగుతావా? ప్రపోర్షనేట్గా. ఒక గంట నువ్వు మాట్లాడితే 2 గంటలు వింటావా? కమాన్, ఈ రోజు నుంచి నువ్వు మార్చుకో. నీ లైఫ్ మారకపోతే నన్ను వచ్చి అడుగు. నువ్వు అబద్ధం చెప్పావని చెప్పి నాకు గద్దించిపో. నేను ముగిస్తున్నానండి. ఒకరికి ఒకడు బోధించండి, బుద్ధి చెప్పండి, గానము చేయండి. దేవుని గురించి హృదయాల్లో గానం చేయండి. కృపాసహితంగా గానం చేయండి మీ హృదయాల్లో. హమ్మింగ్ ఇన్ యువర్ హార్ట్. ఓ గొంతెత్తి కేకలేసి అరవమాకండి, మైకులు పెట్టమాకండి. ఎవ్రీ టైమ్ హమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ యూ. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ నామం, పరిపూర్ణమైనది. నువ్వు మాట్లాడుతూ ఉంటే ఎక్కడ సాతాను లోపలికి రావడానికి నో డోర్స్ ఓపెన్ ఫర్ దట్. సాతానికి డోర్స్ క్లోజ్ అయిపోతాయి. అగ్ని ఉన్న చోట ఇవ్వడండి ఏలు పెట్టేది. రైట్? బుద్ధి చెప్పుతుంది వాక్యము, హెచ్చరిక చేస్తుంది వాక్యము, బోధిస్తుంది వాక్యము. ఫ్రమ్ యువర్ హార్ట్ ద హోలీ స్పిరిట్ విల్ టీచ్ యూ ఫ్రమ్ ద హార్ట్, నాట్ ఫ్రమ్ అవుట్ సైడ్ బట్ ఫ్రమ్ ఇన్సైడ్. వెన్ యు ఆర్ లిజనింగ్ ద స్క్రిప్చర్స్, ద లార్డ్ విల్ టీచ్ యూ ఫ్రమ్ ఇన్సైడ్. నీ లోపట్ల నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు బయట నుంచి విను, లోపల నుంచి దేవుడు మాట్లాడతాడు. ఇట్స్ మై ఎక్స్పీరియన్స్, నా అనుభవం. నేను వెలుపట నుంచి వింటుంటే నాకు లోపట గ్రహింపు దేవుడిస్తున్నాడు. ఐ చేంజ్డ్ మై మెనీ యాటిట్యూడ్స్. పశ్చాత్తాపడుతున్నాను, పాపిని ప్రభు అంటున్నాను. ముగిస్తున్నాను, ప్రార్థిస్తాను. అభివృద్ధి పదవులోనికి నడిపించే అద్భుతమైన సెమినార్. క్రైస్తవ పురుషులకు వయోపరిమితి లేదు. టీనేజర్స్ టు ఓల్డ్ పీపుల్, 18+, ఎవరైనా సరే మగవాళ్ళు, క్రైస్తవులు మాత్రం రావచ్చు. ఈ సెమినార్లో గొప్పవాడొకట ఎట్లు, ఆదికాండం 26వ అధ్యాయం ఆధారంగా మరియు 6 అద్భుత ప్రసంగాలు. నిన్ను తలగా చేయుదును, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, మిక్కిలి గొప్పవాడొకట ఎట్లు, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత, మనము ధనవంతులొకట కొరకు ఆయన దరిద్రుడైన, ధనము మంచి దాసుడు చెడ్డ యజమానుడు. ఈ 6 ప్రసంగాలు జనవరి 26వ తారీఖున నేను సెమినార్లో చెప్పబోతున్నా. మెనీ ప్రాక్టికల్ ఇష్యూస్ ఎక్స్ప్లెనేషన్. ఫుడ్ ఫ్రీ, ఆహారం ఉచితం, బోధ ఉచితం, భోజనం ఉచితం. రిజిస్ట్రేషన్ ఫీజు మాత్రం 1000 రూపాయలు. అదే రోజు సాయంకాలం మీరిచ్చిన 1000 రూపాయలు మీ కనుల ఎదుట ఒక విధవరాలు చేతికి అందజేస్తాం. క్రైస్తవ విధవరాలు చేతికి అందజేస్తాం. ప్రార్థన.
మమ్మల్ని మిక్కిలికి ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. వాక్యం ఇచ్చారు, సెమినార్ కాల్ ఇచ్చాను, SMS ద్వారా ప్రజలు స్పందించడం సహాయం చేయండి. లార్డ్ బ్రింగ్ మోర్ మ్యాన్, మోర్ క్రిస్టియన్ మ్యాన్. ఎంతోమంది క్రైస్తవ పురుషులు కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళని, ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు, ఎలా నడుచుకోవాలో, ఎలా డబ్బు సంపాదించాలో, ఎలా నీతిగా బ్రతకాలో, ఎలా పవిత్రత కాపాడుకోవాలో, ఎలా కుటుంబాన్ని పైకి తెచ్చుకోవాలో నేర్చుకోవటానికి అవకాశం ఇవ్వమని అడుగుతున్నాం. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడైనను గాక. ఆమేన్.